నెల్లూరులో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కరెంట్ ఆఫీస్ సెంటర్లో స్నేహితుడి రూంలో కత్తి గాయాలతో ఓ విద్యార్థిని మరణించింది. స్నేహితుడు నిఖిల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. విద్యార్థిని తానే స్వయంగా కత్తితో పొడుచుకుని చనిపోయిందని నిఖిల్ పోలీసులకు చెప్పాడు. అయితే నిఖిల్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతురాలి బంధువులు. మాట్లాడదామని రూముకు పిలిచి నిఖిలే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నెల్లూరు మార్చురికి తరలించారు పోలీసులు. నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మైథిలి ప్రియ అనే బీఫార్మసీ విద్యార్థి దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న నిఖిల్ అనే విద్యార్థి రూమ్లో ఆ అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరు మార్చురికి మృతదేహాన్ని తరలించారు. అసలు ఎన్ని గంటలకి ఈ ఘటన జరిగింది? నిఖిల్ అనే విద్యార్థి ఆ మృతురాలి చెల్లెలకి ఎప్పుడు ఫోన్ చేశారు? ఒకసారి మాట్లాడతాం. ప్రస్తుతం మనతో మైథిలి చెల్లెలు సాహితి ఉంది. సాహితి ఎప్పుడు ఫోన్ చేశాడు నీకు నిఖిల్? అసలు 3:33కి కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు అని చెప్పి లేచి చూస్తే నిఖిల్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయిన 3:35కి నేను కాల్ అటెంప్ట్ చేశాను. ఏమైంది అని అంటే, మీ అక్క ఇలా పడిపోయి ఉంది, మీ అమ్మకు ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు. సరే అని చెప్పి మా అమ్మకు వద్దులే అని చెప్పి నేనే ఫస్ట్ వెళ్ళి చూడంగానే మైథిలి ఎక్కడున్నా అంటే ఫస్ట్ ఈ పక్క బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడున్నారంటే చెయ్యి ఎత్తి చూపించాడు. మన ఇక్కడున్నా అంటే గబగబా వెళ్ళి చూశాను. అప్పటికే మైథిలి చాలా బాడీ అంతా కూల్ అయిపోయింది. మైథిలి లే అంటే అమ్మాయి ఏం పలకడం లేదు. ఏమైంది అని అడగానే ఇలా గొడవలు అయ్యాయి, నేనే పొడి చేశాను, నేనే చంపేశాను అని చెప్పి చెప్పంగానే నాకు ఏం అర్థం కాలేదు. ఆమె కిందకు వచ్చి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఈ గ్యాప్లో ఆంటీ ఉన్నారు మా రూమ్ కింద. ఆ ఆంటీ హెల్ప్ తీసుకొని నేను మా అక్క దగ్గరికి వెళ్ళాను. ఆ ఆంటీ కూడా చూడంగానే మేము చూసినప్పుడు కూడా ఉన్నాడు. తర్వాత ఆంటీ వెళ్ళి చూడంగానే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అసలు మైథిలి ఏం చదువుకున్నది, ఏం చేస్తుంది ఇప్పుడు? బీఫార్మసీ స్వాతి కాలేజ్లో బీఫార్మసీ 4 years కంప్లీట్ గ్రాడ్యుయేటెడ్ అయిపోయింది. బెంగళూరు అమెజాన్లో జాబ్ చేస్తుంది. 6th తన బర్త్డే, September 6th 3rd వచ్చింది. బర్త్డే చూసుకొని ఇంకా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడేసి బెంగళూరు బయలుదేరుతామనింది. ఇంతలో ఇలా మా అక్కని హత్య చేశారు. దీంట్లో నిఖిల్ అనే అబ్బాయి ఒక్కడే కాదు, ఒక్కడే ఇలా లేదు. నాకు వేరే వాళ్ళ మీద కూడా అనుమానంగా ఉంది. వేరే వాళ్ళే ఇది అంతా చేశారని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి మాకు హత్య న్యాయం చేయండి. ఇప్పుడు నువ్వు మీ అక్క రూమ్లో ఉంటారు. ఏ టైంలో అక్క మీకు ఫోన్ చేసి మాట్లాడింది? మా అక్క ఫోన్ చేయలేదు. మేము 11 o'clock కల్లా నిద్రపోయాము. అమ్మాయిన నా పక్కనే ఉండింది కదా అని చెప్పి తను మూవీస్ చూస్తా పడుకునింది. అమ్మాయిన అరౌండ్ 1:46 అప్పుడు నేను కాల్ చేశాను. నా పక్కన లేదు, ఎక్కడికి వెళ్ళావు అని కాల్ చేయగానే 10 minutes ఫ్రెండ్స్తో ఉంటున్నాను, వచ్చేస్తానని చెప్పగానే లేదు తొందరగా వచ్చాయి అని చెప్పాను. వస్తాను అనింది. తర్వాత ఇంక నేను నిద్రపోయాను. ఇంకా 3:30కి కాల్ వచ్చింది. దీంట్లో ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నాడని నేను అనుకోవడం లేదు. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలుసు. దయచేసి వాళ్ళకి మా అక్కనన్నా తీసుకురాలేరు. దయచేసి వాళ్ళకి కఠినంగా శిక్ష విధించండి. సో మొత్తంగా నిఖిల్ అనే విద్యార్థి మైథిలి ప్రియని దారుణంగా హత్య చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3:35 సమయంలో నిఖిల్ మృతురాలి చెల్లెలు సాహితీకి ఫోన్ చేసి మీ అక్క ఇక్కడ ఉంది తీసుకెళ్ళు అంటూ ఫోన్ చేయడంతో మృతురాలి చెల్లెలు ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ టైంకే ఆమె మృతి చెందినట్లు కూడా మైథిలి చెల్లెలు సాహితీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనతో ఎవరైతే మైథిలి వాళ్ళ తల్లి ఉంది, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు మైథిలి ఎలా ఉండేది ఏంటి ఏం చెప్తారమ్మా? ఎప్పుడు వచ్చింది మైథిలి అసలు బెంగళూరు నుంచి? 3వ తేదీ వచ్చింది. తన పుట్టినరోజు కొని వచ్చింది. ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళింది. వెళ్ళి మాట్లాడొస్తాను పిలిపించి మరీ పని చేశారు ఆమె. వాడు ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్ క్లాస్ వెంటేవాడు. వాడి పేరు నిఖిల్. అప్పుడే ఏదో వాడు ప్రపోజ్ చేస్తే నేను నాయన వద్దురా, మాకు వద్దురా, మాకు దిక్కు లేదురా, మేము పిల్లల్ని చదివించుకోవడానికి పంపించాను, ఇవన్నీ వద్దని బ్రతిమలాడుకొని వాడిని నచ్చ చెప్పుకున్నాను. వాడు అప్పుడే అంచి మనసులో పెట్టుకుని నా బిడ్డని ఈ విధంగా చేస్తాను నాకు తెలియదురా. మంచిగా మాట్లాడడానికి పిలిపించి ఏం జరిగిందో ఏమో తెలియదు. వాడు ధైర్యంగా అంబులెన్స్కి చేశాడంట. మాకు ఫోన్ చేసి మీ బాప మెట్ల మీద కూర్చోముందని చెప్పి మరి వాడు ధైర్యంగా వెళ్ళి లొంగిపోయాడంటే ఎక్కడ న్యాయం నాయనా? ఇది బిడ్డ మాట్లాడతారంటే బయటికి వెళ్ళకూడదా? వెళ్తే ఈ విధంగా చేసేస్తారా? మీకు చెప్పిందమ్మా నిఖిల్ నన్ను హెరాస్ చేస్తున్నాడని? అంతకుముందు చెప్తే నేను మాట్లాడాను, వాడితో మాట్లాడాను, చెప్పాను, వాడికి నచ్చి చెప్పాను, నాయన ఇది పద్ధతి కాదు, ఇవన్నీ మాకు లేవరా, అంత ఇది మాకు వద్దురా, మమ్మల్ని వదిలేయమని చెప్పుకున్నాను. వాడు కామ్గా అయిపోయినట్టుగానే ఉన్నాడేమో, కామ్గా అయిపోయాడో ఏమో తెలియదు.
కానీ వాడు మనసులో పెట్టుకొని ఈ విధంగా చేస్తాడని తెలియదు. వాడు అరెస్ట్ చేశాడు. నా బిడ్డని నేను నచ్చ చెప్పుకుని నేను ప్రశాంతంగా బెంగళూరు జాబ్కి పంపించాను. ఇవన్నీ వద్దు, నాకు వద్దు మమ్మీ, నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది. వెళ్ళిన మనిషి తన పుట్టినరోజు కానీ వచ్చింది. వచ్చి మీ ఫ్రెండ్స్ కూడా మాట్లాడని పిలిపించి ఈ విధంగా చేశారు తండ్రి. ఏ కన్న తల్లికి ఇలాంటి బాధ వద్దురా దేవుడా. 23 సంవత్సరాలు నేను పెంచుకొని నా యాదవ చేతిలో ఇంత దారుణమైన ఇది ఎవరు ఏ కన్న తల్లికి వద్దు. అన్నీ వినడమే కానీ ఈరోజు నా జీవితంలో నేను చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. వీలుంటే నేనైనా వాడిని ఏమైనా చేయగలను. అలాంటి అవకాశం ఉంటే నాకు కల్పించండి. వాడు బ్రతికుండకూడదు. ప్రేమిస్తే చంపేస్తారా? నేను చంపేస్తారా? కక్ష పెట్టుకొని మరి చంపేస్తారా? వాడు ప్రేమించేది ఎవరికి తెలుసు? మాకు చెప్పాడా వాడు ఎదవా? ఏమన్నా ఉందా? ఎందుకు నా బిడ్డని ఈ విధంగా చేయడు? చచ్చిన మనిషి మీద నిందలు పాలు చేసి ఈ విధంగా ఎందుకు నా బిడ్డకి చావుకు కూడా అర్థం పరమార్థం లేకుండా ఎందుకయ్యా చేయడు? నాకు ఏదన్నా ఉంటే న్యాయం చేయండి అయ్యా. వాడికి ఎంత పెద్ద శిక్షలు ఉంటే వాడికి ఏంటి, లేదంటే నాకు అవకాశం కల్పించండి, నేనే వాడిని చంపేస్తా. ఏ కన్న తల్లికి ఈ విధంగా ఉండకూడదు. వీలైతే నాకు అలాంటి అవకాశాన్ని ఇవ్వండి. నిఖిల్ ఏదైతే మైథిలిని గతంలో ప్రేమించాడు, కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలియడంతో ఆమె ఏదైతే మైథిలి తల్లే పిలిచి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చింది. గతంలో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ నిన్న రాత్రి మైథిలిని పిలిపించి దారుణంగా హత్య చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.